నుంచి దేవుడు విడుదల కార్యం చేశాడు. ఆ ప్రార్థించిన వెంటనే నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు షుగర్ లేదని వచ్చింది. అద్భుతాలు చేసేవాడు మన దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామానికి మహిమ అండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, అంత సమస్తం సాధ్యం అన్నాడు. నమ్మడం నీ వల్ల అయితే అది సాధ్యం అవుతా ఉంటది కనుక మనం నమ్ముదాం, దేవుని వల్ల సమస్తం జరిగించబడిందని. కాబట్టి ముయ్యబడిన గర్భాలు దేవుడే తెరుస్తాడు. వివాహం కాని జీవితాలు అద్భుతంగా దేవుడే గొప్ప వివాహ కార్యాలు జరిగిస్తాడు. భర్త పాడైపోయినా దేవుడు సరిచేస్తాడు. భార్య జీవితాలు తప్పిపోయినా దేవుడే సరిదిద్దుతాడు. బిడ్డలు పాడైపోయినా దేవుడే సరిదిద్ది సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు తప్ప వేరొక మార్గం లేదండి. ఎన్ని చేసినా ఎంత ప్రయాసపడినా మన ప్రయాస వ్యర్థం. క్రీస్తు లేని జీవితం శూన్యం. దేవుడిని ముందు పెట్టుకుందాం, ప్రార్థన ముందు పెట్టుకుందాం. ఇక మనం ఏ ప్రయత్నమైనా చేసినప్పుడు దేవుడు దాంట్లో అద్భుతం ఇస్తాడు, సఫలీకృతం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఈ లోకమంతా